అందరికీ నమస్కారం అండి. నా పేరు లోకేష్, LGHHE తిరుపతి బ్రాంచ్. ఈ రోజు మన LG మైక్రో ఓవెన్ లో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫిష్ ఫ్రై చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. ముందుగా బాగా వాష్ చేసిన ఫిష్ తీసుకొని ఆ ఫిష్లో లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ అప్లై చేసేసి ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా మిక్సింగ్ చేయాలి. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, ధనియా పౌడర్, టర్మరిక్ పౌడర్, ఫిష్ మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ లెమన్. ఇవన్నీ నేను తీసేసుకొని బాగా మిక్సింగ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ అనేది నేను మ్యాగ్నేట్ చేసి పెడతానండి. ముందుగా ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ని తీసుకొని ముందుగా మన మైక్రో మోడ్లో 3 minutes కుక్ చేయాలండి. అంటే ముందుగా నేను ఇలా లోపల పెట్టేసి డోర్ క్లోజ్ చేసి మన మైక్రో మోడ్లో 3 minutes పెట్టేసి స్టార్ట్ చేసేస్తే ఫిష్ అనేది లోపల కొంచెం బాగా బాయిల్ అయిపోతుంది. విత్ ఇన్ 3 minutes ఫిష్ అనేది అప్రాక్సిమేట్లీ 60 to 70% అనేది ఇన్సైడ్ అంతా బాగా బాయిల్ అయిపోతుంది. విత్ ఇన్ 3 minutes ఫిష్ అనేది ఎలా బాయిల్ అయిందో ఇప్పుడు మనం లైవ్లో చూద్దామండి. నేను డోర్ ఓపెన్ చేస్తున్నాను. చూశారు కదా, ఫిష్ అనేది ఎలాగ బాయిల్ అయిపోయిందో నీట్గా చూడండి. తర్వాత నేను దీన్ని పక్కన పెట్టుకుంటున్నాను. ఇలాగా ఫిష్ని పక్కన పెట్టుకున్న తర్వాత మన LG మైక్రో ఓవెన్ని ముందుగా ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసుకోవాలంటే ముందుగా హై గ్రిల్ తీసుకొని దానిపైన బేకింగ్ ప్లేట్ అలా ఉంచి తర్వాత డోర్ క్లోజ్ చేసి అగైన్ కన్వెక్షన్ మోడ్ 180 టెంపరేచర్ డిస్ప్లే వస్తుందండి. స్టార్ట్ బటన్ ప్రెస్ చేయండి. టైమర్ వస్తుంది. టైమర్ వచ్చిన తర్వాత టైమర్ ప్లేస్లో మనము 3 minutes పెట్టాలి. తర్వాత స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. విత్ ఇన్ 3 minutes మన మైక్రోవేవ్ అనేది ప్రీహీట్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్రీహీట్ కంప్లీట్ అవ్వగానే ఆల్రెడీ మనం 3 minutes కుక్ చేసిన ఫిష్ని తీసుకొచ్చి ఆ బేకింగ్ ప్లేట్ మీద ఉంచేసి టైమర్ వచ్చేసి 8+8 కన్వెక్షన్ మోడ్ 200 టెంపరేచర్ పెట్టేస్తే విత్ ఇన్ 16 minutes మన ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు విత్ ఇన్ 3 minutes మన మైక్రోవేవ్ అనేది ప్రీహీట్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు నేను డోర్ ఓపెన్ చేసి ఆ బేకింగ్ ప్లేట్ మీద ఫిష్ పీసెస్ వేసేసి టోటల్గా కన్వెక్షన్ మోడ్ 200 టెంపరేచర్ 16 minutes టైమర్ సెట్ చేసి హాఫ్ ఆఫ్ ద టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత పీసెస్ని రొటేట్ చేసేసి అగైన్ మళ్ళీ స్టార్ట్ కొట్టేస్తాను. విత్ ఇన్ 16 minutes మన ఫిష్ ఫ్రై ఎలా కంప్లీట్ అవుతుందో మనం ఇప్పుడు లైవ్లో చూద్దాం. ఇక్కడ చూడండి, ఫిష్ పీసెస్ మొత్తం నేను బేకింగ్ ప్లేట్ మీద నీట్గా సర్దేశాను. నేను దీన్ని గ్రిల్ స్టాండ్ మీద అలాగే లోపల పెట్టేసి డోర్ క్లోజ్ చేసి కన్వెక్షన్ మోడ్ 200 టెంపరేచర్ టైమర్ వచ్చేసి నేను టోటల్గా 16 minutes టైం పెడుతున్నానండి. హాఫ్ ఆఫ్ ద టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే 8 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను డోర్ ఓపెన్ చేసి పీసెస్ని తిప్పేసి అగైన్ మళ్ళీ స్టార్ట్ కొట్టేస్తాను. టోటల్గా 16 minutes ఎలా కంప్లీట్ అవుతుందో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ముందుగా 8 minutes అనేది కంప్లీట్ అయిపోయింది. 8 minutes కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను పీసెస్ని తిప్పేస్తున్నాను. ఫస్ట్ 8 minutes కంప్లీట్ అయిపోయే లోపు పీసెస్ అనేది ఇలాగా బాగా ఫ్రై అయ్యేయండి. ఇక్కడ చూడండి, నేను పీసెస్ మొత్తం బాగా రొటేట్ చేసేసి అగైన్ నేను మళ్ళీ మైక్రోవేవ్లో ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి, నేను లోపల పెట్టేశాను. తర్వాత డోర్ క్లోజ్ చేసి అగైన్ నేను స్టార్ట్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. విత్ ఇన్ 8 minutes మన ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ చూశారు కదండి, విత్ ఇన్ 16 minutes మన LG మైక్రో ఓవెన్లో ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అయ్యింది. ఇక్కడ చూశారు కదండి, ఫినిషింగ్ టచ్ మన LG మైక్రో ఓవెన్లో విత్ ఇన్ 16 minutes మన ఫిష్ ఫ్రై అనేది కంప్లీట్ అయ్యింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.